నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు వస్తే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వెల్లడి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం. రామ్ గోపాల్ వర్మ, రోజా అంబటి ఫ్లెక్సీలకు చెప్పులతో కొట్టి నిరసన తెలిపిన జనసేన నాయకులు. పద్నాలుగవ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. యేసుక్రీస్తు శిలువ వేషధారణలో అంగన్వాడీలో నిరసన. ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు. ప్రధానిగా దేశానికి అందించిన సేవలు మరువలేనివంటూ కొనియాడిన గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలు కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ జేవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్ష 14వ రోజుకు చేరుకుంది. క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి ధర్నా శిబిరంలోని చేసుకున్నారు. అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా నాయకురాలు ఎన్ తులసి మాట్లాడారు. అంగన్వాడీలకు వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు కోసం పిల్లలు, గర్భిణీ, బాలింతలకు మెరుగైన సేవలు, నిధుల పెంపు కోసం గత 13 రోజులుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీలు నిరవధిక సమ్మె చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా ఉందని, అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలంటూ గత 4 సంవత్సరాలుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం చేయలేదన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమైక్యంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని, చర్యలు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద అంగన్వాడీల సమ్మె 14వ రోజు చేరుకుంది. అయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే కూర్చుంది. అయినా సరే ఈరోజు క్రిస్మస్ పండుగ అయినా సరే ఎవరు కూడా ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉండకుండా అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి జీసస్ ఎన్ని కష్టాలు అయితే పడుతున్నారో అన్ని కష్టాలు కూడా మేము కూడా పడుతున్నామని తెలియజేయడం కోసమే ఈరోజు జీసస్ నిరసన తెలియజేస్తూ, జీసస్ రూపంలో అంగన్వాడీలు నిరసన తెలియజేస్తూ ఉండడం జరిగింది. ఈ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్, ఏమైనా గొంతమ్మల కోరికలు కోరామా, మేమేమైనా మీ ప్యాలెస్లో ఏమైనా అడిగామా, మీ బిల్డింగ్లో ఏమైనా అడిగామా, మేమేమైనా మా న్యాయమైన డిమాండ్స్ అంగన్వాడీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాము. ఎప్పటికైనా సరే మీరు తెలుసుకొని అంగన్వాడీల కష్టాలన్నీ చూస్తున్నారు. మీరు ప్యాలెస్లో ఉన్నా సరే అంగన్వాడీ కష్టాలు అయితే చూస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా తెలుసుకొని మా డిమాండ్స్ నెరవేర్చేటట్లయితే బాగుంటుంది. లేదంటే సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము. ఈ రోజే కాదు, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే సమ్మె విరమించేది లేదని చెప్పేసి మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. ఉత్తరాంధ్ర జిల్లా వాసులకు సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కల్పవల్లిగా, ఆంధ్ర జనావళికి అమ్మగా బాసిల్లుతున్న బురుజపేటలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మార్గశిర మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన గురువారం వలె ఈ రోజు కూడా భక్తులు భారీగా అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. దీంతో భారీగా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో కె శిరీష తెలిపారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసం ప్రత్యేక మాసంగా భక్తులు భావిస్తారు కాబట్టి ఈ నెల రోజులు కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గురువారాలు చాలా ఎక్కువ మంది వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు పబ్లిక్ హాలిడే అవడంతో భక్తులు అందరూ కూడా చాలా ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా కొత్త రోడ్ నుంచి లైన్స్ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి స్వయం పూజ చేసుకునే అలవాటు ఉంది కాబట్టి భక్తులు కొంచెం ఆ పూజ చేసుకుని కొంచెం స్లోగా క్యూ లైన్స్ అయితే మూవ్ అవుతూ ఉన్నాయి. ఈ భక్తుల సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని
పెట్టుకొని మరియు వాళ్ళ దర్శనాలు కూడా వీలైనంత త్వరగా కల్పించడానికి ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ సేవకులు కానీ అందరూ కూడా ఇక్కడ కృషి చేస్తూ ఉన్నారు. భక్తులకి ఎక్కడ క్యూ లైన్స్లో వేచి ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మొత్తం క్యూ లైన్స్లో పెండాల్స్ వేయడం కానీ, క్యూ లైన్స్ క్రమబద్ధీకరించడం కానీ, మంచినీటి సరఫరా కానీ, ప్రసాదాలు కూడా అందుబాటులో ఉండటానికి కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్నీ ఉన్నామంటే అంటే ముందుగానే ఈరోజు హాలిడే కాబట్టి ఎక్కువ ఉంటారు అన్న అంచనా ఉంది. మన సాటర్డే కూడా కొంచెం ఎక్కువ ఉండటం, ఈరోజు హాలిడే కాబట్టి ఇంకెక్కువ ఉంటారన్న అంచనాతోటి దానికి తగ్గట్టుగానే స్టాఫ్ అందరినీ డిప్లాయ్ చేసాం. బాగా రష్ ఎక్కువ ఉంటుంది మంత్ ఎండ్ వరకు కూడా. అందుకని అన్ని క్యూ లైన్స్లో కానీ అక్కడ కానీ ట్రాఫిక్ డైవర్షన్స్ అక్కడ సిచ్యువేషన్ బట్టి చూసుకొని రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కానీ ఇవన్నీ పోలీస్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగ ఉపాధితో పాటు ఆరోగ్యం, విద్యా విధానాలపై విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కె రాజు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కొన్ని పత్రికా ఛానల్స్ బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపడితే దానిపై కూడా కొన్ని పత్రికల్లో ఇష్టానుసారంగా వార్తలు ప్రచురించడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏదైనా ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని, లేని పక్షంలో ప్రజలే తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. ఆడుతా ఆంధ్రాకి సంబంధించి లాంచింగ్ సంబంధించి ప్రోమోస్ సంబంధించి సన్నాహంగా క్రికెట్ మ్యాచ్లు కానీ బైక్ ర్యాలీస్ ద్వారా యువత అందరిలోనూ కూడా చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1,40,00,000 సుమారు రిజిస్ట్రేషన్స్ కూడా జరగడం జరిగింది. సుమారు ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా 25,000కి తగ్గకుండా ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరగడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఆడుతా ఆంధ్రాకి సంబంధించి ఇందులో ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్కి సంబంధించి మహిళలు, పురుషుల విభాగాల్లో ఆడుతా ఆంధ్ర అనే కార్యక్రమం చాలా సమర్థవంతంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పట్టణాల్లో ఉన్న మురుకువాడ స్థాయిలో కింద స్థాయిలో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఇంత మెగా ఈవెంట్ అనేది జరగడం నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటిసారి. దృఢం అవడంతో పాటు వారిలో ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడటంతో పాటు ఈ క్రీడల్లో వచ్చే సర్టిఫికెట్స్ ద్వారా కూడా రేపొద్దుట ఏదైనా ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా మనకు తెలుసు. స్పోర్ట్స్ కోటా సంబంధించి ఏ స్థాయిలో రిజర్వేషన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా ఉద్యోగాలు కూడా సాధించవచ్చు అనేది ఆ కోణంలో కూడా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా మీడియా మూర్తులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఆడుతా ఆంధ్ర అనే కార్యక్రమం ఈ రిజిస్ట్రేషన్స్ పెద్ద ఎత్తున విజయవంతం చూసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గురించి మనందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా, పేదవాడికి మేలు జరిగే కార్యక్రమం ఏది చేసినా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఏది చేపట్టినా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడికి తొత్తులుగా లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి సామంతరాజులుగా వ్యవహరిస్తున్న కొంతమంది వ్యక్తులు కానీ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పత్రికలు, టీవీ ఛానల్స్లో కానీ ప్రతి మంచి కార్యక్రమం మీద మంచి అనేది ఎక్కడుంటే మంచిని 10 మందికి పంచమని పెద్దలు చెప్తున్నారు, ఈ సొసైటీ చెప్తుంది, అన్ని రకాలలో కూడా చెప్తూ ఉంటారు. కానీ చెడుని ఎక్కువ మందికి పంచాలనే విధంగా చెడుని ఉద్దేశపూర్వకంగా మంచిని కూడా చెడుగా మార్చి ప్రచారం చేసే ధోరణిలో ఈరోజు పచ్చ మీడియాకి సంబంధించిన పత్రికలన్నీ కూడా వ్యవహరిస్తున్నాయి. దానికి ఉదాహరణ గత నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఒకటి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. నాకు తెలిసి స్వాతంత్ర భారతదేశ చరిత్రలో జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదు. అంటే ఒక రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి వారి శరీరం పట్ల వారికి అవగాహన ఉండి రేపొద్దుట ఏదైనా ఆరోగ్యం పట్ల శరీరం పట్ల అవగాహన లేక అకారణంగా ఎవరూ మరణం చెందకూడదు.
దాని ద్వారా ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలు అవ్వకూడదు, ఏ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా అనాథలు అవ్వకూడదని ఒక మంచి ఉద్దేశంతో సుమారు ప్రతి సచివాలయ పరిధిలోని కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఆ క్యాంపులో 172 రకాల ఔషధాలు ఇచ్చి చాలా మందికి ఇప్పటికీ మేరీ క్రిస్మస్ అంటే ఏంటో అర్థం తెలియదు అంటూ కేఏ పాల్ అన్నారు. అసిల్మెట్టలో గల ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యేసుక్రీస్తు మన పాపం కోసం చనిపోవడం మేరీ క్రిస్మస్ అన్నారు. యేసుక్రీస్తు తర్వాత అటువంటి రక్షకుడు పుట్టలేదన్నారు. 200 దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. లోకమంతా స్వార్థం పాపం పెరిగిపోయిందంటూ విచారాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి జనసేనను తరిమేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో అవినీతి పాలన ప్రత్యేక ప్యాకేజీ హోదా సాధించలేకపోయారంటూ విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 1వ తేదీలోగా తమతో పొత్తుకు ముందుకు రావాలని కోరారు. సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తామన్నారు. నిరాశ్రయులైన వారికి వసతి కల్పిస్తామని, నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేస్తామన్నారు. తన ఆధ్వర్యంలో జనవరి 30న గ్లోబల్ పీస్ సమ్మిట్ హైదరాబాద్లో జరుగుతుందన్నారు. ప్రముఖులను ఆహ్వానించామని వివరించారు. అసలు ఎంతమందికి తెలుసు మెరీ క్రిస్మస్ అంటే, హ్యాపీ క్రిస్మస్ అంటే? ఎందుకు మెరీ క్రిస్మస్ అంటారు? 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు జన్మించారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. చివరి 3.5 సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ కాళ్ళు లేని వారికి కాలు, కళ్ళు లేని వారికి కళ్ళు, మాట్లాడని వారికి, మోగవారికి మాటలు, అంతకంటే గొప్పది చనిపోయిన లాజరస్ని లేపి 3 రోజుల తర్వాత ఒక విందులో వైన్ సరిపోదంటే వాటర్ని మంచినీళ్ళు వైన్గా తయారు చేసి, అంటే ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన ఇంకొక మానవుడు రక్షకుడు ప్రపంచంలో పుట్టలేదు. కాబట్టే 260 కోట్ల క్రైస్తవులు, 180 కోట్ల మహమ్మదీయులు, దాదాపు 100 కోట్ల మంది హైందవులు, దాదాపు 850 కోట్ల మంది 200 దేశాల్లో మెరీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే పొరపాటు ఏంటంటే, మెరీ క్రిస్మస్ అంటే కార్డులు పంచుకోవడమో, పక్కింటోరికి పప్పలు చేసి ఇవ్వడమో, లేకపోతే రాత్రి బాగా తాగేసి యాక్సిడెంట్లు అయి చవడమో. ఎక్కువ అమెరికాలో ఈరోజే చనిపోతారు 24 రాత్రినే. లేదా కేరళ అని పిచ్చి పిచ్చి కేకలేస్తూ రోడ్ల మీద తిరగడమో. రకరకాలుగా క్రిస్మస్ని ఉపయోగిస్తున్నారే కానీ రియల్ మీనింగ్ క్రిస్మస్ అర్థం ఏంటంటే, క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, 40 రోజులు మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత 532 మంది శిష్యులకు కనబడ్డాడు. 2000 సంవత్సరాల తర్వాత మరల నేను వస్తాను అన్నాడు. ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నాడు. పాపం పండిపోయింది కాబట్టే ఈరోజు ఇంకా అందరూ రక్షణ పొందాలి అని ఆయన వెయిట్ చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు. లోకం ఏమైంది? అంతా స్వార్థమే. నిన్న ఢిల్లీ, నిన్న హైదరాబాద్, మొన్న ఢిల్లీ. నేను కరోనా చూస్తున్నాను ఇక్కడ పరిస్థితి. మరలా ఈ వైరస్ చాలా సీరియస్. ఏమి చెయ్యాలి అని ప్రధానమంత్రికి ఆలోచన లేదు. ఏమి చెయ్యాలి? 6 గ్యారంటీల కొరకే కానీ డిసెంబర్ 13న రాత్రి 9:30 నుండి 10 దాటినంత వరకు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రిని కలిసాము. రాజకీయ నాయకులు కలుస్తున్నాం. 12న కేటీఆర్ గారితో 2 గంటలు గడిపాను, కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు. ప్రధానిగా దేశానికి వాజ్పేయి అందించిన సేవలు ఎనలేనివని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. వాజ్పేయి జయంతి కార్యక్రమం పాత కన్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నరసింహరావు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన పరిపాలన కాలంలో ఆర్థిక మౌలిక సంస్కరణలు చేపట్టామన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం చాలా వృద్ధి చెందిందన్నారు. దేశాభివృద్ధికి ఆయన గణనీయంగా కృషి చేశారని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారని కీర్తించారు. కార్యక్రమంలో కో కన్వీనర్ లక్కరాజు సోంబాబు, గుంటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, నాగేశ్వరరావు, కృష్ణంరాజులు పాల్గొన్నారు.
శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆయన యొక్క విశేష సేవలను గుర్తిస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజుని సుపరిపాలనా దివస్గా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించడం జరిగింది. ఆయన సుపరిపాలన అందించారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న అన్ని రంగాల వారికి కూడా ఆయన ఊతనివ్వడం జరిగింది. అందుకే ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రధాని మోదీ గారు కూడా ఈరోజు అన్ని రంగాల వారికి అన్ని రంగాల్లోనూ కూడా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ప్రపంచంలోనే ఆర్థికంగా 5వ స్థానానికి ఎదిగింది. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి 2047 కల్లా ప్రపంచంలో మొదటి స్థానానికి తీసుకొచ్చే దిశగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు సుపరిపాలన అందిస్తున్నారు. మరి ఈరోజు పార్టీ పిలుపు మేరకు మా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మా కో కన్వీనర్ గారు సోంబాబు గారు, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాము నమ్ముకున్న కాపు నేత పవన్ కళ్యాణ్ కాపులను పూర్తిగా మోసం చేశారని విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని కాపు కులానికి సంబంధించిన నేతలు ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాపు నాయకులు ఠాగూర్ మాట్లాడారు. ప్రజలు ఎవరూ పవన్ కళ్యాణ్ని నమ్మవద్దని, ముఖ్యంగా కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ అన్నారు. చంద్రబాబును సీఎం చేస్తానంటే ఎవరు చూస్తూ ఊరుకోరని, కాపులను సంప్రదించకుండా పవన్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే అనుమానం కలుగుతోందన్నారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, కాపులంతా వైసీపీతోనే ఉంటారని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాపు నాయకులు సమ్మెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ నుంచి పనిచేస్తాను పవన్ కళ్యాణ్ కోసం. మేము కాపు కులం అండి. కాపు కులంలోనే కాపులకి అందరికీ పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తానే కాపులు సీఎం అవ్వాలని అందరికి చెప్పి కాపులను ఉపయోగించుకొని ఈవేళ జనసేన నుంచి కాపులకి ఎటువంటి హామీలు ఇవ్వకుండా, జనసేనలకు ఎవరికి చెప్పకుండా మేము టీడీపీ సీఎం చంద్రబాబు సీఎం చేస్తామని లోకేష్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు. దానికి అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అమ్ముడుపోయారు. అలాగే ఇది వరకు 2014 నుంచి ఇప్పుడు వరకు వార్డు ప్రెసిడెంట్లు అక్కడే వేయలేదండి. ఇప్పుడు అర్జెంటుగా వార్డు ప్రెసిడెంట్లు వేసి వీళ్ళందరినీ, నాకు ఎంతమంది వార్డు ప్రెసిడెంట్లు ఉంటారు, నాకు ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు, వీళ్ళందరినీ అమ్మేనందుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కంకణం కట్టుకున్నారు టీడీపీకి. అలాగే మా కాపు కులంకి అందరూ అంబేద్కర్ అయినటువంటి మన వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి టీడీపీ వాళ్ళకి ఈవేళ సీఎం చెయ్యాలని చూస్తున్నారు. కాపులు అందరూ వ్యతిరేకిస్తున్నారండి. కాపు కులంకి ఎవరికి చెప్పి ఈవేళ మీ జనసేనని టీడీపీకి తాకట్టు పెడుతున్నారు మాకు తెలియాలండి అందరికీ. అలాగే మేము జనసేనలోనే అందరినీ కష్టపడ్డాం. మేము అందరం కష్టపడిన మాకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదే టీడీపీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళని అందరికీ అపాయింట్మెంట్ ఇస్తారు. ఇక్కడికి వచ్చిందా వైజాగ్ వచ్చిన తర్వాత నోవాటోల్లోనే కూర్చునేవారు అతను. మీ ఇన్ని రోజులు పడిగాపులు, రాత్రి ఉదయం కూడా పడిగాపులు కాసి పవన్ కళ్యాణ్ కలుస్తామని మేము మా ఆవేదన చెప్పుకుంటామని మేము ఇలాగా జనసేన సపోర్ట్ చేస్తామని మమ్మల్ని ఎవరిని పట్టించుకున్నారు. కాపులు ఎక్కువ ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో, అత్యధిక జనాభా కాపులు ఉన్నారు. నేను సినిమా యాక్టర్ని, నా మాట నమ్మి నాకు వచ్చారని ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడు. ఇది కాదు, ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే వీళ్ళు నిస్వార్థంతో వచ్చిన వాళ్ళు కాదు, స్వార్థంతో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మాకు యుగ పురుషులు అనేటువంటి వంగటి మోహన్ రంగాన్ని చంపేశారు ఈ చంద్రబాబు నాయుడు వర్గం వాళ్ళే. మొన్నను మొదలుగా పద్మనాభాన్ని చాలా ఇబ్బంది పెట్టారు, గృహహింస చేశారు. ఇలాంటి వాడికి వత్తాస పలుకుతూ ఉన్న పవన్ కళ్యాణ్ అసలు కాపు కొలుస్తున్నా? నిజమైన కాపాడైతే ఆ మాట్లాడు. నిజమైన కాపాడితే చంద్రబాబు నాయుడు దూర్త బకము, దొంగ కొంగ లాంటి వాడు చంద్రబాబు నాయుడు. డోంట్ బిలీవ్ దెమ్. వెరీ వెరీ డేంజరస్ ఫెలో చంద్రబాబు నాయుడు. విజయవాడలో జరిగిన ఆర్జీవీ వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు, రామ్ గోపాల్ వర్మ చేసిన విమర్శలపై విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ మండిపడ్డారు. విశాఖ జీవీఎంసీ వద్ద జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పట్ల తన నోటి దురుసును తీర్చుకున్నారని చెప్పారు. తనకు నచ్చిన వారి పట్ల సానుకూలంగా మాట్లాడుతూ వారికి అనుకూలంగా సినిమాలు నిర్మిస్తున్నారని, ఇది సమాజానికి అంత మేలు చేసే విధంగా ఉండదని చెప్పారు. వ్యూహం
ప్రీ రిలీజ్ ఫంక్షన్కు హాజరైన మంత్రులు ముందుగా నియోజకవర్గ సమస్యలను, రాష్ట్ర పరిస్థితులను గాలికి వదిలి సినిమా ఈవెంట్స్లో తిరగడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఉన్న కష్టాలు తీర్చాల్సిన మంత్రులే ప్రతిపక్షాలపై నీచాతి నీచంగా మాట్లాడడం వారి వివేకానికే నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో మంత్రులు ఎవరికి సీట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటి నుంచే సినిమా ఈవెంట్స్లో బిజీగా గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు ఆ గూటి పలుకే పలుకుతుందన్నట్లుగా నిన్న వ్యూహం ప్రీ రివ్యూ ఫంక్షన్లో మరి అక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి నాయకులు, మరి మన దౌర్భాగ్యం కొద్దీ వాళ్ళు మన మంత్రులు మరి అలాంటి డయాస్ మీద వాళ్ళు ఉన్నారంటే దాన్ని బట్టి ఆ వ్యూహం సినిమా ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదో కొద్దో గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది అంటే ఈ దరిద్రుడు తీసినటువంటి వ్యూహం సినిమా వల్ల పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. మరి వ్యూహం సినిమా వ్యూహకర్తను మేము ఒకటే అడుగుతున్నాం, మరి నీకు నాలో నీతి నిజాయితీ ఉంది, దమ్ము ధైర్యం ఉంది అంటున్నావు. నిజంగా నీలో నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి గత 4.5 సంవత్సరాలుగా ఏ విషయాలను చూపిద్దాం అనుకుంటున్నావు? సినిమాలో కోడికత్తితో గొంతెలా కోయాలనుకుంటున్నా అనేది చూపిస్తావా? లేకపోతే గొడ్డల వేడితో మా బాబాయ్ని ఎలా చంపాలో చూపిస్తావా? లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని ఏ రకంగా డోర్ డెలివరీ చేశాడో చూపిస్తావా? లేకపోతే తన తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో అన్న విషయాన్ని చూపిస్తావా? ఏం చూపిస్తావు నీ వ్యూహం సినిమాలో అని మేము అడుగుతున్నాం. ఓ పక్కన రాష్ట్రంలో మహిళలందరూ కూడా, అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీద పొట్ట చేతి పట్టుకుని 14 రోజులుగా దీక్ష చేస్తుంటే ఒక మహిళా మంత్రి అయ్యి ఉండి ఒక్కసారి కూడా ఒక సానుభూతి కానీ ధైర్యం చెప్పే మాట కానీ మాట్లాడినటువంటి రోజా ఈరోజు అసలే పేడ పురుగు లాంటి దరిద్రపు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రానికంటే ఆర్జీవీ అయితే అతని మీద ప్రశంసా పత్రం కురిపిస్తుందంటే ఈవిడ యొక్క మానసిక పరిస్థితి. ఏదైతే నగ్నంగా ఆడవాళ్ళని చూపిస్తూ క్యాష్ చేసుకునే వ్యక్తికి ఒక మహిళా మంత్రి ప్రశంసల పత్రం కురిపిస్తుందంటే ఈవిడ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తావని చెప్పిన ఒక సామెత ఉంది. సో దానికి అనుగుణంగా ఈరోజు మరి మంత్రి రోజా గారు కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ స్నేహితుడు ఎవరు అంటే తెలుగు రాష్ట్ర ఆడవాళ్ళు, పిల్లలు, చదువుకున్న వాళ్ళు, కొంచెం ఎవరైతే ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా బహిష్కరించిన రామ్ గోపాల్ వర్మ. మరి అలాంటి వాడిని స్నేహితుడిగా పెట్టుకుని అలాంటి వాడి సినిమా తీసిన ఫంక్షన్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి, వీళ్ళ బతుకులు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏ రోజైనా సరే అసెంబ్లీకి వెళ్ళి ఇంత ఉత్సాహంతో, ఇంత ఉత్తేజంతో అసెంబ్లీలో ఏ రోజైనా మాట్లాడారా ప్రజా సమస్యలపైన? కానీ రామ్ గోపాల్ వర్మ సినిమా తీసాడనగానే ఊపుకుంటూ వెళ్ళిపోయారు. రేపు మేము వీళ్ళకి ఒకటే చెప్తున్నాం, రేపు పొద్దున రాబోయే రోజుల్లో మీరు మళ్ళీ తిరిగి అసెంబ్లీకి రావడం కల. అసలు ముందు మీకు టికెట్ వస్తుందో లేదో ఊహించుకోండి. ఆడపిల్లలకు కానీ అసభ్యంగా ఉంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు మీరు ఒక డైరెక్టర్ అయ్యి ఉండి మహిళల మీద మంచి సినిమాలు తీయాలి, కానీ పబ్లిక్ ఇలా చెడ్డ ఆలోచన విధానంగా చేయకూడదు. మీరు వైసీపీకి డబ్బులు ఇచ్చినా ఎంత డబ్బులు ఇస్తే అంత మీరు చేస్తున్నారు. రేపు పొద్దున్న వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎవరినైనా పంపిస్తారా అంటున్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి కూడా మేము ఈరోజు జనసేన పార్టీ నుంచి ఒకటే చెప్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ మీకోసం, మీ ఆడపిల్లల కోసం, మీ ఇంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరు పిల్లల కోసం మీ పవన్ కళ్యాణ్ గారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు వస్తే కానీ మీ ఆడపిల్లలకి ఈరోజు న్యాయం జరుగుతుందని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తరపు నుంచి ఒకటే చెప్తున్నాం, గోపాల్ రెడ్డి అనేవాడు పెద్ద ఎదవ, వర్మ ఒక పెద్ద ఎదవ, కామ స్వాతంత్రుడు. అలాంటిది ఆడపిల్లను తాకినాడు. రేపు పొద్దున్న నీ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, మీ ఆడపిల్లల, మీ కూతురి పిల్లలు కాళ్ళు తాకడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? రోజా నీ పిల్లల్ని పబ్లిక్ అదే అంటుంది, రామ్ గోపాల్ ఒక కామాంతుడై ఉన్నప్పుడు రేపు పొద్దున్న నీ ఇంట్లో ఆడపిల్లలు ఎందుకు తాకడు? నిన్ను తాకలేదని అడుగుతున్నా జనసేన పార్టీ నుంచాడు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బందితో పగలగొట్టించడం చట్టవిరుద్ధమైన చర్యని సిఐటియు, సిపిఎం నేతలు పేర్కొన్నారు. అంగన్వాడీల నిరసన దీక్షలు 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా పాతగాజువాక కూడల్లో 5 సెక్టార్ల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా వేతనం పెంచుతామని, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని చెప్పారు. సమస్య పరిష్కారం చేయకుండా జగన్ ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నానికి పూనుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాంబాబు, శ్రీనివాస్, చిన్నమ్మలు, సరస్వతి, విద్య తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల్ని ప్రభుత్వంగా గుర్తించడం కాదు కదా, మమ్మల్ని దొంగలని చెప్పేసి ముద్రేసింది. కానీ మేము సమ్మెలోకి వచ్చాక వాళ్ళు దొంగతనంగా సచివాలయం సిబ్బంది చేత, మా అర్ధరాత్రి చేత, మా సొంత ఇల్లుగా చూసిన అంగన్వాడీ కేంద్రాల్ని
తాళాలు బద్దలు కొట్టించారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడిగితే మమ్మల్ని సమ్మెలోకి రానివ్వకుండా చేశారు. సమ్మెలోకి రాకుండా మీరు వచ్చేయండి, మీకు అన్నీ చేస్తామని చెప్పేసి నాలుగు విధాలుగా మీకు కోరికలు చేస్తామని చెప్పారు. ఏంటంటే 60 ఏళ్ళు 62 ఏళ్ళు చేశారు, 50,000 లక్ష రూపాయలు చేశారు. ఇవి మాకేమి సరిపోవు, మాకు కావాల్సిన కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని చెప్తే కూడా మా న్యాయమైన కోరికల కోసం మేము పోరాడే హక్కు మాకు లేనట్టుగా మమ్మల్ని అందరినీ కూడా చాలా నిర్బంధించి అర్ధరాత్రి మా అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయం సిబ్బందికి వాలంటీర్కి అప్పగించడం జరిగింది. ఇది అంతవరకు న్యాయం అడిగినందుకు మా రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ వెళ్తే మా చర్చలను కూడా విఫలం చేసి మమ్మల్ని మీరు ఇప్పుడు కనుక మీరు ఈ సమ్మె వదిలేసి వెళ్ళకపోతే మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. 13 రోజులు అవుతుంది. 13 రోజులు గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ రోజు పెంచుతారు, రేపు పెంచుతారు, ఎల్లుండి పెంచుతారు, మాకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అనే ఆశతోనే ఇన్నాళ్ళు మేము ఎదురు చూస్తూ వచ్చాము. అయితే గత కొన్ని రోజుల క్రితం మేము సమ్మెల్లోకి దిగుతాము అని చెప్పేసి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తుఫాన్లు ఉన్నాయమ్మా, మీరు కొంచెం మా గురించి ఆలోచించి 8వ తేదీకల్లా మీరు సమ్మెల్లోకి వెళ్ళొద్దు, మీకు ఏదో ఒక విషయం మేము చెప్తామని చెప్పగానే సరే అని చెప్పి ప్రభుత్వం చెప్పే మాట కోసం మేము ఎదురు చూస్తూ వచ్చాము. ఈ రోజు ఏంటంటే 12వ తేదీ వచ్చేసరికి 11వ తేదీన మాకు చర్చిలకు రమ్మని పిలిచారు. 11వ తేదీన చర్చిలకు వెళ్ళేసరికి చర్చిల్లో మాకు ఉదయం నుండి కాపలా కాస్తున్నా సరే మా నాయకులకి ఎటువంటి కార్యక్రమం ఎటువంటి విషయాలు కూడా ఏమి చేయమని చెప్పడంతో 12వ తేదీని మేము సమ్మెల్లోకి దిగడం జరిగింది. 12వ తేదీ నుండి ఈ రోజుకి 13 రోజులు జరుగుతుంది. అయినా సరే ప్రభుత్వం మాకు ఎటువంటి హామీలు కానీ ఎటువంటి మీకు మంచి చేస్తామన్న ఉద్దేశంతో కానీ ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు. అయోధ్య రామ మందిరంలో జనవరిలో విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మందిరంలో అభిషేకించిన అక్షింతలను గాజువాకలో భక్తులు ఊరేగించారు. 71వ వార్డు విశ్వేశ్వరాయ నగర్లో బీజేపీ మహిళా నాయకురాలు కట్ట పద్మ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భాజపా నాయకులు ఊరేగింపు చేపట్టారు. వచ్చే నెల 5 నుంచి ప్రతి ఇంటికి వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. మోదీ పాలనలో అయోధ్య మందిరం నిర్మాణం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. వాసు గారు చెప్పినట్టుగా అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయం రేపు జనవరి 22వ తారీఖున ప్రారంభం 12 గంటల నుంచి ప్రారంభం జరుగుతుంది. అక్కడ శ్రీరామచంద్రమూర్తి వారికి పూజించి ఆ చేతులకు తాకించిన అక్షంతల్ని దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలకి అందజేసే విధంగా అక్కడ విశ్వ హిందూ పరిషత్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకు వచ్చిన ఆలయానికి చేరిన ప్రతి ఆలయానికి 5 కేజీల చొప్పున అక్షంతలను వాళ్ళు పంపిస్తున్నారు. దాన్ని మనం ఇక్కడ మళ్ళీ ఇంకొక 15 కేజీలు 20 కేజీలు ఎక్కువగా చేసి ఈ వార్డులో ఉన్నటువంటి ఆలయాలన్నింటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. చేసిన తర్వాత మన కాలనీలో విశ్వేశ్వర నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఆ అక్షంతల్ని పవిత్రమైన అక్షంతల్ని అందజేయడం జరుగుతుంది. అది నగర కాలనీ వాసులతో పురవీధుల్లోని మరి అయోధ్య రామచంద్రుని యొక్క అక్షింతలు, ఆయన పాదుకులు తాకినటువంటి అక్షింతలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశ్వేశ్వరనగర్ అలాగే శ్రీనగర్ రైల్వే క్వార్టర్స్ భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఈ మహాదేవుని యొక్క అక్షింతలు ఊరేగింపుగా మొత్తం కాలనీ వాసులందరూ కూడా చుట్టూ ప్రదర్శన చేసిన తర్వాత అవి వినాయకుడి గుడికి వెళ్తాయి. అక్కడ 3 రోజుల తర్వాత ఆ అక్షింతల్ని ప్రతి ఒక్క గడపకు అయోధ్య రాముని యొక్క పటాన్ని, ఆహ్వాన పత్రికను అలాగే అక్షింతల్ని ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడానికి అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు వస్తే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వెల్లడి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయం. రామ్ గోపాల్ వర్మ, రోజా, అంబటి ఫ్లెక్సీలకు చెప్పులతో కొట్టి నిరసన తెలిపిన జనసేన నాయకులు. పద్నాలుగవ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. యేసుక్రీస్తు శిలువ వేషధారణలో అంగన్వాడీలో నిరసన.
ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు. ప్రధానిగా దేశానికి అందించిన సేవలు మరువలేనివంటూ కొనియాడిన గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.